Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్, హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులని యొక్క ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. కేవలం ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే భారీ జీతంతో ఈ ఉద్యోగాలను పొందుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏ పోస్ట్ అనుసరించినా కానీ పోస్ట్ ప్రకారం మినిమం శాలరీ 45,000 మెన్షన్ చేశారు. ఇంకా పోస్ట్ అనుసరించి మంచి భారీ జీతంతో శాలరీ కూడా మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరి మీరు కనుక ఈ ఉద్యోగాలకు అప్లై చేసినట్లయితే ఈ నెల చివరిలోపు ఉద్యోగం ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలను క్లియర్గా చూద్దాం. సో ఒక్కొక్క పోస్ట్ గురించి, వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, అలాగే వారు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి అన్ని విషయాల గురించి కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటగా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాన్ని ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. సో వీరికి వచ్చేసి ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే అదర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అదర్ దెన్ క్యాండిడేట్స్ రిటైర్డ్ గవర్నమెంట్ కాకుండా అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 1,27,633 రూపాయలకు శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ లేదా బీటెక్లో రెలివెంట్ ఫీల్డ్లో క్వాలిఫికేషన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ కింద మెన్షన్ చేశారు. ఇక అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్లో కూడా 1 year ఎక్స్పీరియన్స్ రెలివెంట్ ఫీల్డ్స్లో మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. ఇక అదేవిధంగా సెకండ్ మనం చూసినట్లయితే లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ అనమాట ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 70,290 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ చూపించిన స్పెసిఫిక్ లాంగ్వేజెస్లో బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫైడ్ ఉంటుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఇక క్వాలిఫికేషన్స్లో మీకు ఏదన్నా కూడా లాంగ్వేజ్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే అసిస్టెంట్ మినిస్ట్రియల్ అనమాట, మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీరికి వచ్చేసి ఈ ఉద్యోగాలకి కేవలం రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లెవెల్ 6 కింద ఈ యొక్క రెగ్యులర్ బేసిక్ విధానంలో ఈ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లేదంటే లెవెల్ 4లో 10 years రెగ్యులర్ సర్వీస్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 45,384 రూపాయలుగా మెన్షన్ చేశారు. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తర్వాత డిప్లొమా క్వాలిఫికేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తో రిలవెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో 2 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇక ఫిఫ్త్ వన్ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనమాట. వీరికి వచ్చేసి 45,186 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్తో క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా అంటే టైప్ రైటింగ్ సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా మెన్షన్ చేశారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు 2 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. సో టోటల్ గా అన్ని ఉద్యోగాలు కలుపుకొని 6 ఖాళీలని నోటిఫికేషన్ లో భర్తీ చేయబోతున్నారు. అలాగే అప్లికేషన్ ఫార్మాట్ నోటిఫికేషన్ కింది భాగంలో మెన్షన్ చేశారు. సో ఇక అప్లికేషన్ ఫార్మాట్ ని ప్రింట్అవుట్ తీసుకుని చూపించిన విధంగా ఫిల్ చేసి రెలెవెంట్ డాక్యుమెంట్స్ అని కూడా మనం అటాచ్ చేసి అప్లికేషన్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ప్యూర్లీ అవుట్ సోర్సింగ్ బేసిక్లో 30/9/2026 అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వరకు కూడా వ్యాలిడేషన్తో ఈ ఉద్యోగాలు తీసుకుంటున్నారు. లేదంటే రెగ్యులర్ పోస్టులు భర్తీ అయ్యే వరకు కూడా ఈ ఉద్యోగాల్లో మీరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్ట్ని, లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ మరొక పోస్ట్ని, అసిస్టెంట్ మినిస్ట్రియల్ సంబంధించి మరొక పోస్ట్ని, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఒక పోస్ట్ని, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 2 పోస్టులని టోటల్గా 6 పోస్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 1/4/2026 నాటికి మ్యాక్సిమంగా 64 years వరకు మెన్షన్ చేశారు. అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క
ఏజ్ ప్రకారంగా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫార్మాట్ని మనం డౌన్లోడ్ చేసుకుని చూపించడంగా ఫిల్ చేసి ఇక్కడ చూపించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి మనం పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అడ్రస్కి మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో 25/5/2026 ఈ నెల 25వ తారీఖు లోపల అప్లికేషన్ మనం అక్కడికి చేరే విధంగా సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్ళి ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.